హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజీవ్ ఐటీ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో కామెంట్ సెక్షన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని యూట్యూబ్కి సంబంధించిన మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ కామెంట్ సెక్షన్ అనేది ఆడియన్స్కి, మన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేవారికి ఇద్దరికి కూడా అనుసంధానంగా వారధిలాగా పనిచేస్తుందని చెప్పాలి. వీడియోస్ చేసుకుంటూ వెళ్తాము, కానీ ఆడియన్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం ఇంట్రెస్ట్ లేదు అనుకునేవారు ఎప్పటికీ యూట్యూబ్లో సక్సెస్ఫుల్గా రన్ అవ్వలేరు. ఎస్, నేను చెప్తుంది నిజమే. కొన్ని ఛానల్స్ ఉంటాయి, కామెంట్స్ ఆఫ్ చేసి ఉంటాయి, కానీ చూసి వదిలేస్తారు, కానీ వారి అభిప్రాయం ఏందో మనం తెలుసుకోలేము. సో యూట్యూబ్ క్రియేటర్స్ కామెంట్ సెక్షన్ని ఖచ్చితంగా ఆన్ చేసుకోవాలని నా ఉద్దేశం. అప్పుడే కదా వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలుస్తుంది, మనమేం మిస్టేక్ చేస్తున్నామో వాళ్ళు కామెంట్ సెక్షన్ రూపంలో మనకు తెలియజేస్తారు. కామెంట్ సెక్షన్లో మనం ఎటువంటి ప్రాసెస్ చేయాలి, ఎటువంటి ప్రాసెస్ చేయడం వల్ల నెగిటివ్ కామెంట్స్ నుంచి బయటపడవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు అనే కొన్ని విషయాలు చూద్దాం. ఈ కామెంట్ సెట్టింగ్ అనేవి రెండు రకాలుగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఏ వీడియోకి ఆ వీడియో కామెంట్స్ ఆన్ ఆఫ్ చేసుకోవడం ఉంటుంది. అలాగే ఛానల్ మొత్తానికి కూడా ప్రాపర్గా అన్ని వీడియోలకి కలిపి లైఫ్ లాంగ్ కూడా మనం కామెంట్స్ సెట్ చేసుకోవచ్చు. క్రోమో డెస్క్టాప్ సైట్లో లాస్ట్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సెట్టింగ్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ అప్లోడ్ డిఫాల్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ప్రాపర్గా కనిపిస్తూ ఉంటాయి. అందులో కామెంట్స్ అనేవి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా 3 టైప్స్లో మనకి ఉంటాయి. అక్కడ మనం డిఫాల్ట్గా సెట్ చేసి పెట్టుకున్నామంటే ఛానల్ ఎప్పటికైనా సరే కామెంట్స్ మనం హోల్డ్లో ఉంచితే హోల్డ్లో, పబ్లిక్లో ఉంచితే పబ్లిక్లో సేవ్ అయిపోయి ఉంటాయి. ఫస్ట్ మనం క్రోమో యూట్యూబ్ బ్రౌజర్లో వైటీ స్టూడియో ఆన్ చేసిన తర్వాత అక్కడ లాస్ట్లో వచ్చేసి వీడియో ఎండింగ్లో ఈ కామెంట్ సెక్షన్ అనేది ఉంటుంది. ఈ కామెంట్ సెక్షన్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. 3 ఆప్షన్స్లో ఫస్ట్ది వచ్చేసి ఆన్, పాస్, ఆఫ్. మనం కామెంట్స్ ఆన్ చేసుకోవాలన్నా, ఆఫ్ చేసుకోవాలన్నా, ప్రస్తుతానికి ఆ కామెంట్స్ని పాస్ చేయాలన్నా కూడా ఏ బటన్ కావాలంటే ఆ బటన్ ప్రెస్ చేయొచ్చు. న్యూ అంటే రీసెంట్గా మన వీడియోకి ఎవరు కామెంట్ చేశారో అది డిస్ప్లేగా కనిపిస్తుంది. టాప్ అంటే ఎక్కువ కామెంట్స్కి లైక్స్ వస్తాయి, అంటే ఒక కామెంట్ చేసిన వారికి కూడా లైక్స్ చేయడం అనేది జరుగుతుంది. అలా లైక్ చేసిన ఫస్ట్ టాప్ ట్రెండింగ్లో ఉన్న కామెంట్ పైన డిస్ప్లే అవుతుంది. ఇది టాప్ 1 న్యూ సెక్షన్. అసలు కామెంట్స్ అనేవి ఆఫ్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఆన్ చేసుకొని హోల్డ్లో పెట్టుకునే అవకాశం కూడా ఉంది. అది ఎలాగో చూసేద్దాం. ఇక్కడ పక్కనే మోడరేషన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే హోల్డ్ ఆల్ అనే ఆప్షన్ ఒకటి, అలాగే స్ట్రిక్ట్ అనే ఆప్షన్ ఒకటి, బేసిక్, నన్ అనే 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4టిల్లో మనకు కావలసిన ఆప్షన్ ఒకటి సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తే కామెంట్స్ అనేవి సేవ్ అయిపోతాయి. ఎక్కువగా నా ఛానల్స్ అన్నిటిలోనూ నేను హోల్డ్ ఆల్ పెట్టుకుంటాను. ఆ కామెంట్స్ ఏంటో మొదట నేను మాత్రమే చదువుకునే అవకాశం ఉంటుంది. నేను చదివిన కామెంట్స్ నాకు నచ్చినట్టు కనుక అనిపించి ఇది కరెక్ట్ పద్ధతే అని నాకు అనిపిస్తేనే నేను కామెంట్ సెక్షన్లో అవి పబ్లిష్ చేస్తాను. అలా కాదు, ఆ కామెంట్స్ అసలు చదవటానికి కూడా చెత్త కామెంట్స్, అంత వల్గర్గా కామెంట్ చేశారు అని నాకు కనుక అనిపిస్తే అది పబ్లిష్ చేయను, ఒకేసారి డిలీట్ కొట్టేస్తాను. సో మన ఛానల్స్కి వచ్చే కామెంట్స్ని కూడా మనం ఎలా హ్యాండిల్ చేయాలో ఈ వీడియోలో చూశారు కదా. ప్రాపర్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఎప్పటికప్పుడు వైటీ స్టూడియోకి సంబంధించిన అప్డేట్స్ను చూస్తూ మీ ఛానల్ని కూడా గ్రోత్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ రాజీవ్ ఐటీ వరల్డ్.